హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు నేనేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా అండి? ఇది బోండాల పిండి అండి. ఏం లేదు, దోశ పిండిని ఇలా బోండాలుగా కలుపుకున్నాను అనమాట. దీంట్లో ఎర్రగడ్డలు, ఆనియన్స్, అదే ఎర్రగడ్డలు అంటే మా సైడ్ అంటారని చెప్పాను కదా, నాకు అలానే వచ్చేస్తుంది. ఎర్రగడ్డలు, అదే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చనగపప్పు నానబెట్టి ఒక 1/2 అవర్ అది వేసుకొని కొంచెం బియ్యపిండి కానీ వేసుకున్నామంటే క్రిస్పీగా ఉంటుంది. అంటే మీకు కూడా తెలుసుండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసము, నా లాంటి ఎర్లీ లర్నర్స్ కోసము, తొందరగా అంటే రాని వాళ్ళకి నేను కూడా ఇట్లా వేసుకొనే కదా నేర్చుకొని చేస్తున్నాను. చాలా బాగుంటాయండి. మా హస్బెండ్కి అయితే బోండాలు అంటే చాలా ఇష్టము. మా సైడ్ వీటిని బోండాలు అంటారు. మీ సైడ్లో ఏమేమి అంటారో నాకు కమెంట్ చేయండి. ఇవి మాకైతే ఇక్కడ నెల్లూరులో చాలా ఫేమస్ అండి బోండాలు అనేటివి. నాకైతే నేను వేస్తున్నాను ఫస్ట్ టైం అంటే రౌండ్గా వస్తున్నాయి ఫస్ట్ టైము. ఇప్పటికే 2 సార్లు ఇక్కడ చెయ్యి కూడా కాల్చుకున్నానండి. అంటే అది చెప్పాలని కాదు, అంటే రాకపోతే భయపడద్దు, 2-3 సార్లు కాల్చుకుందే మనకి వంట రాదని చెప్తున్నాను అనమాట. ఇదిగోండి బోండాలు, క్రిస్పీ బోండాలు. వీటిల్లోకి కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇంతేనండి, బోండాల్లోకి ఎర్రకారం వేసుకొని తింటే ఉంటుంది సూపరు. మీలో ఎంతమందికి టేస్ట్ ఇష్టము, బోండాలు ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ.